హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. మార్కస్ బాట్లే గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు. గ్రాఫిక్స్ మాయాజాలం భారత్లో బాగా పాపులర్ అయింది 1987లో విడుదలైన హిందీ సినిమా మిస్టర్ ఇండియాతో. అనిల్ కపూర్, శ్రీదేవి యాక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో అదృష్టంగా ఉంటాడు. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే ఆదిత్య 369 మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో టైం మిషన్ లో తెలుగు వారందరూ ప్రయాణించారు. అమ్మోరి సినిమా గ్రాఫిక్స్ మాయాజాలంలో తెలుగు జనాలు పూర్తిగా మైమర్చిపోయారు. అయితే ఇవే మొదటి విఎఫ్ఎక్స్ సినిమాలు కాకపోయినా ప్రజల దృష్టిని మళ్లించిన సినిమాలు మాత్రం ఇవే. వీటిలో గొప్పతనం ఏమిటంటే స్పెషల్ ఎఫెక్ట్స్ కథలో భాగంగా కథని ఎలివేట్ చేయడానికి మాత్రమే వాడతారు. అందుకే అవి అంత సూపర్ హిట్ అయ్యాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పుడే విఠలాచార్య సినిమాలోని దయ్యాలు, పౌరాణిక చిత్రాల్లోని యుద్ధ దృశ్యాలు చిత్రీకరించడానికి అప్పటి సినిమాటోగ్రాఫర్లు ఎంత కష్టపడ్డారో ఇప్పటి వరకు అర్థం కాదు. గ్రాఫిక్స్ బాగా ఫేమస్ అయ్యాక కేవలం విఎఫ్ఎక్స్ కోసమే కథను రాసుకొని తీసిన సినిమాలు ఉన్నాయి. అవన్నీ అట్టర్ ఫ్లాప్. కారణం కథలో బలం లేకపోవడం, గ్రాఫిక్స్ చుట్టే సినిమా అంతా తిరగడం. ఇక ఇంగ్లీష్ సినిమాల విషయాలకు వస్తే అక్కడ దిగ్గజ దర్శకులు జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పిల్బర్గ్, జార్జ్ లూకాస్, స్టీఫెన్ సోమస్, రొనాల్డ్ ఎమరిచ్, క్రిస్టఫర్ నోలన్ అద్భుతమైన సినిమాలు తీశారు. వారు తీసిన సినిమాలన్నీ దాదాపుగా ఆస్కర్ కు నామినేట్ అయ్యాయి, గెలిచాయి కూడా. వాటిలో ప్రముఖమైనవి స్టార్ వార్స్, టైటానిక్, అవతార్, ఇండిపెండెన్స్ డే, జురాసిక్ పార్క్, టెనెట్. ఇలా ఇవన్నీ బలమైన కథను నమ్ముకొని తీసిన సినిమాలు. టైట్ స్క్రీన్ ప్లే, పాత్రకు సరిపోయే నటీనటులు, వాటికి అదనపు బలంగా విఎఫ్ఎక్స్. అంతే, ఇది విజయ సూత్రం. సరిగ్గా వాటిని వంట పట్టించుకున్న వారిలో మొదటి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తమిళ దర్శకుడు శంకర్ కూడా గ్రాఫిక్స్ మీద అమితాశక్తి ఉన్నవాడే. తాను తీసిన రోబో సూపర్ డూపర్ హిట్. కారణం మళ్ళీ మంచి కథ, దానికి సరిపోయిన విఎఫ్ఎక్స్. తర్వాత ఆయన రోబోటు లాంటివి తీసి ఫ్లాపులు మూట కట్టుకున్నాడు. కారణం బలమైన కథ లేకపోవడం. సరిగ్గా ఇదే సమయంలో రాజమౌళి తన ప్రతిభను వెలికితీశాడు. మగధీరతో సంచలనం సృష్టించాడు. బాహుబలి 1, 2లతో దేశాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు. ఆయన విజయ సూత్రం కూడా అంతే. కథ ముందు, గ్రాఫిక్స్ తర్వాత. ఇక త్రిబులార్ను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. దర్శకుడి ఆలోచనను, ఆయన తన మనసులో చేసుకున్న విజువలైజేషన్స్ ను ఉన్నట్లుగా తెరపై తీసుకురావడం విఎఫ్ఎక్స్ స్టూడియోల పని. దానికి కూడా దర్శకుడు పక్కనే ఉండాలి. నెలలు గడపాలి. తనకు నచ్చిన విధంగా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ సినిమా బయటకు వస్తుంది. రాజమౌళి సినిమాలో మినిమం 3 ఏళ్ళు అంటే ఇందుకే మరి. షూటింగ్ తో పెద్దగా ఇబ్బంది లేదు. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వేసి తొందరగా తీసేస్తారు. ఆ తర్వాతే అసలు పని మొదలవుతుంది. అదే సినిమా ఆలస్యానికి కారణం. ఇప్పటికీ సినిమాను పార్ట్లుగా విడగొట్టి 10-15 విఎఫ్ఎక్స్ స్టూడియోలోకి ఇస్తారు. వాటి కింద వందల మంది గ్రాఫిక్ డిజైనర్లు పనిచేస్తారు. వాటన్నిటిని క్రోడీకరించి సరిగ్గా లేని వాటిని మళ్ళీ చేసి తుది రూపం తీసుకురావడానికి నిలబడుతుంది. నిజానికి ఫ్యాంటసీ, చారిత్రక, పౌరాణిక, సైఫై సినిమాలకి గ్రాఫిక్స్ వాడుతున్నారు అనుకుంటే పొరపాటే. సాంఘిక చిత్రాలు కూడా విరిగా వాడుతున్నాయి. పుష్ప, ఉప్పర్ లాంటి సినిమాలు కూడా వాడాయి. ఇప్పుడు దాదాపు ప్రతి సినిమా విఎఫ్ఎక్స్ లేకుండా రావడం లేదు. అత్యంత సహజంగా పూర్తి నిజమని భ్రమించే విధంగా ఇప్పటి విఎఫ్ఎక్స్ ఉంటున్నాయి. ఈ క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుంది. త్రిబులాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్కర్ అవార్డు గెలుచుకున్నాడు. తన అభిమాన దర్శకులను కలుసుకున్నాడు. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు ఎంతో మెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటికి కలికి 2898 ఏడి వంతు. భారత ఇతిహాసాన్ని ముడిపెట్టి ఒక ఫ్యూచరిస్టిక్ కథ రాసుకోవడంతోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభ తెలిసిపోయింది. దాన్ని అంతే శ్రద్ధతో తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ సినిమాతో 3 ఏళ్లు చెప్పులెరగల ప్రయాణించి మనసా, వాచా, కర్మన చేసే పని మీదే ఏకాగ్రత కనపరిచి తను చూపించాలనుకున్నది సరిగ్గా చూపించగలిగాడు. ప్రపంచం దద్దరిల్లేలా విజయ డంకా మోగించాడు. ముందు మనం అనుకున్న ఆంగ్ల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరో ప్రపంచాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించాడు. ఎవరు ఏ పాత్ర ధరించాలనేది పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాకే నటీనటులను ఎంచుకున్నాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్లను కథ పూర్తిగా రెడీ అయ్యాక ఎంపిక చేశాడు. ఒక్క ప్రభాస్ మాత్రమే సింగిల్ లైన్ స్టోరీలో హీరో. అది ఈ సినిమా గొప్పతనం. ఎవరి ఊహలకు అందకుండా కథను రాసుకొని ఫలానా పెద్ద యాక్టర్లు నటిస్తున్నారని తెలిసినా ఎవరేమిటని తెలియకుండా షూటింగ్ చేశాడు. అశ్వత్థామగా అమితాబ్ నటిస్తున్నాడనే సంచలనం మొదలైంది. అసలు అశ్వత్థామ అంటేనే ఎవరు తెలియదు. ఇక్కడే నాకు మొదటి సక్సెస్ ప్రారంభమైంది. ఇక కథను ఊహించుకోవడం అసాధ్యం. చాలా రోజులు టైం ట్రావెల్ మీద సినిమా అనుకున్నారు. కారణం ఆదిత్య 369 తీసిన సంగీతం శ్రీనివాసరావు మెంటర్గా ఉండడమే. ఇవన్నీ వింటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నా కథను రాసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. మహాభారతాన్ని అమూలాగ్రం 10-15 సార్లు చదివాడట. పౌరాణిక విషయాల్లో పట్టున్న ఆధ్యాత్మిక వేత్తలతో, ప్రవచనకర్తలతో గంటల కొద్దీ చర్చలు జరిపాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించడానికి ఫ్యూచరిస్టులు, శాస్త్రవేత్తల సాయం తీసుకున్నాడు. హీరోకు ఒక ఏఐ కార్ కావాలని ఆనంద్ మహేంద్రను రిక్వెస్ట్ చేశాడు. బుజ్జి ఎలా పుట్టిందే, ఇది మామూలు కష్టం కాదు. చరిత్రలో కలకాలం నిలిచిపోవాలంటే ఇలాంటి కష్టమే కావాలి. హాలీవుడ్ ను తలదన్నేలా భారతీయ కథతో చిత్రం తీసి దేశం పేరును నలుదిక్కులు పిక్కటిలేలా మారుమ్రోగించాడు. ఇది కదా విజయం అంటే. ఏంటి, ఇక మనకు ఒక కెమెరాన్, ఒక స్పిల్బర్గ్ ఉన్నారు. మనము ఎంత మాత్రం టాలీవుడ్ కాదు, ఇది ఇండివుడ్. ఏ భారత భాషలోనైనా తీసి ఏ భాషలోనైనా విడుదల చేయగలిగే ఇండివుడ్ అసాధారణ సాధికారత మన యువ దర్శకుల సొంతం. హాలీవుడ్ వేల కోట్ల ఖర్చుతో తీసే సినిమాలు అంతే క్వాలిటీతో, అందులో
10% ఖర్చుతో తీయగలుగుతున్నాం. ఇంకేం కావాలి? ఇంకా సంతోషించే విషయం ఏంటంటే మన దర్శకుల మధ్య మంచి సంబంధాలు ఉండటం, సహాయ సహకారాలు అందించడం. రాజమౌళి కల్కి విషయంలో ఎంత సహకరించాడో నాగశ్విన్కే తెలుసు. నాకు పోటీ నేనెందుకు హెల్ప్ చేయాలని రాజమౌళి అనుకోలేదు. మన తెలుగు సినిమా అనుకున్నాడు అంతే. కానీ పరిణితి చెందిన మన వాడు అది పెద్దగా పట్టించుకోలేదు. ఈ విజయ ప్రయాణం ఇలాగే సాగాలి. కథనే నమ్ముకోవాలి. ఎమోషనల్స్ పండాలి. హీరో బలంగా ఆదర్శవంతంగా ఉండాలి. ఆ తర్వాతే నటీనటులు విఎఫ్ఎక్స్లు. భారతదేశంలో ఒక మూల తయారవుతున్న తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఇంగ్లీష్ చిత్రాలకు సమఉజ్జులుగా నిలబడుతున్నాయంటే ఇంతకంటే మనకు గర్వకారణం ఏముంటుంది? మన భారత ఇతిహాసాలు పురాణాల నుండి గొప్ప కథలను పుట్టించొచ్చు అని నమ్మిన ఇద్దరు దర్శకులు విజయవంతమయ్యారు. తీయాలంటే ఇంకా వందల సినిమాలకు సరిపడ విషయం ఉంది భారత్లో. ప్రపంచం కళ్ళు తెరవక ముందుకే విజ్ఞానం విలసిల్లిన దేశం మనది. తీసుకున్న వాళ్ళకు తీసుకున్నంత ఇంకా దర్శకులదే ఆలస్యం. కుడోస్ టు నాగాశ్విన్. కలికి రెండో భాగం కోసం ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ వీడియో గురించి మీ కమెంట్స్ ఎంతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.